శ్రీగురుభ్యో నమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కార్తీక మాసంలో 8వ రోజు 8వ అధ్యాయం ఈ విధంగా చెప్పబడుతోంది. వశిష్ఠుడు చెప్పినదంతా విని, ఓ మహానుభావ, మీరు చెప్పినటువంటి ధర్మాలన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందులో ధర్మము బహు సూక్ష్మమని, పుణ్యము సులభముగా కలుగుతుంది అని, నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వలన పుణ్యము కలుగుతుందని చెప్పారు. ఇట్టి స్వల్ప ధర్మాల చేతనే మోక్షము లభిస్తూ ఉండగా, వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులు చెప్తూ ఉంటే విన్నాను. మరి మీరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటించకుండా వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపాలను చేస్తున్నారు. ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిదే కదా. కావున దీని రహస్యాన్ని విడమరిచి నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి జనక మహారాజు వైపు చూసి, ఓ జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగాలను కూడా పఠించాను. వాటిలో సూక్ష్మ మార్గాలు ఉన్నాయి. అవి ఏమంటే సాత్వికము, రాజసము, తామసములు అని ధర్మము 3 రకాలు. సాత్వికమంటే దేశకాల పాత్రలు 3ను సమకూడినటువంటి సమయమున సత్వమనేటువంటి గుణము జనించి ఫలమంతా కూడా పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మల చేత ఉనర్చినటువంటి ధర్మమే. ఆ ధర్మమందు ఎంతో ఆధిక్యత ఉంది. సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖాలను కూడా చేకూరుస్తుంది. ఉదాహరణంగా తామ్రపర్ణి నది సముద్రంలో కలిసేటువంటి ప్రదేశమందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగా మెరిసి ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణానదులు, పుష్కరాలు మొదలయ్యే పుణ్యకాలములయందు, దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్నటువంటి దేవాలయంలో జపతపాదులు వనరించినను విశేష ఫలమును పొందగలుగుతారు. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసినటువంటి ధర్మం. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించేదవుతుంది. ఇక తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్థము చేసేటువంటి ధర్మము. ఆ ధర్మమే తామసము. ఆ ధర్మము ఎప్పటికీ ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్పధర్మాన్నైనా సరే ఆచరించినట్లయితే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంటే పెద్ద కట్టెల గుట్ట చిన్ని అగ్నికణంతో ఎలా అయితే భస్మమైపోతుందో, అదేవిధంగానే శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించినటువంటి వారికి సకల పాపాలు పోయి ముక్తి కలుగుతుంది. దానికి ఒక కథ ఉంది, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో అంటున్నారు. పూర్వకాలమందు కన్యాకుబ్జమనేటువంటి నగరంలో 4 వేదములు చదివినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశి అయినటువంటి హేమవతి అనేటువంటి భార్య ఉండేది. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులుగా పేరు పొందారు. వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ బాలునికి అజామీలుడు అనేటువంటి నామకరణము చేసి అతి గారాభంగా పెంచుతున్నారు. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడవుతూ అతి గారాభం వలన పెద్దలనేటువంటి గౌరవం లేకుండా, దుష్ట సహవాసాలు చేసి విద్యను నేర్చుకోకుండా, బ్రాహ్మణ ధర్మాలను పాటించకుండా కాలాన్ని గడుపుతున్నాడు.
ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలనేటువంటివన్నీ కూడా మరిచిపోయి యజ్ఞోపవీతాన్ని త్రెంచివేసి మద్యము సేవించడము, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భోజనం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అతి గారాభము ఏ విధంగా పరిణమిస్తుందో వింటివా మహారాజా అని వశిష్ఠుడు జనక మహారాజుతో అంటూ, తమ బిడ్డలపైన ఎంత అనురాగం ఉన్నప్పటికీ కూడా వాటిని ఎప్పటికీ తెలియపరచకూడదు. చిన్ననాటి నుండి కూడా అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయినట్లయితే ఈ విధంగానే కలుగుతుంది. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టారు. అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో కాలాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు కూడా అడవిలో వేటాడుతూ ఫలాలను కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టు ఎక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయింది. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండేది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముతో కన్ను మిన్ను కానటువంటి ఆ అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుతూ ఉన్నాడు. వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. మరలా ఆమె గర్భాన్ని ధరించింది. ఒక కుమారుణ్ణి కనింది. ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవకుండా ఎక్కడికి వెళ్ళినా సరే వెంట పెట్టుకొని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో ఆ పిల్లవాడిని పెంచుతున్నారు. కానీ నారాయణ అని స్మరించినట్లయితే పాపాలు నశించిపోయి మోక్షం కలుగుతుంది అనేటువంటి విషయము అతనికి తెలియదు. ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునికి శరీర పట్టుత్వం తగ్గిపోయి రోగగ్రస్తుడై మంచాన్ని పట్టి చావుకు సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీలుడు భయాన్ని చెంది కుమారునిపై ఉన్నటువంటి ప్రేమ వలన ప్రాణాలను విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలను విడిచిపెట్టాడు. అజామీలుని యొక్క నోటిలో నారాయణ అనేటువంటి శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణికిపోయారు. అదే సమయంలో దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధారులు అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దూతలు విమానంలో అక్కడికి వచ్చారు. అప్పుడు వారు యమభటులను చూసి ఇలా అంటున్నారు: ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీణ్ణి వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాం అని చెప్పి అజామీలుణ్ణి విమానమెక్కించి తీసుకుపోతూ ఉండగా అప్పుడు యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకానికి తీసుకుపోవటకు మేమిచ్చటికి వచ్చితిమి కావున వానిని మాకు వదిలివేయండి అని కోరగా అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా చెప్పబోతున్నారు. మరి విష్ణుదూతలు యమదూతలతో ఏమి చెబుతున్నారనేటువంటి విషయాన్ని 9వ అధ్యాయంలో తెలుసుకుందాం. సముద్రవసనే దేవి పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. ఓం శాంతి శాంతి శాంతి.